హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ లావణ్య. ఇవాళ మనం రియల్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. రియల్ నంబర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. బేసికల్లీ మనం రియల్ నంబర్స్ ఎక్కడ చూస్తాం? నంబర్ లైన్ మీద. దే ఎగ్జిస్ట్ ఆన్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ మీద మనకి 0, పాజిటివ్ నంబర్స్ అంటే ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏవైతే నంబర్స్ నంబర్ లైన్ మీద ఉంటాయో రిప్రజెంట్ చేస్తామో వాటి అన్నిట్లని రియల్ నంబర్స్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే న్యాచురల్ నంబర్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. హోల్ నంబర్స్ ఏంటి? ఇంక్లూడింగ్ 0. ఇంటీజర్స్ ఏంటి? పాజిటివ్, నెగటివ్ నంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ 0. రేషనల్ నంబర్స్ అంటే విచ్ ఆర్ రిటర్న్ ఇన్ ద p/q ఫామ్ అంటే ఫ్రాక్షన్ వాల్యూస్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్ అంటే √2, π, √3. ఓకే, అంటే వీటి డెసిమల్ వాల్యూ ఒకవేళ చూసుకున్నట్టయితే ఇర్రేషనల్ నంబర్స్ది డెఫినేషన్ వచ్చేసి విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద p/q ఫామ్. ఇప్పుడు √2 వాల్యూ ఏంటి? 1.41 అండ్ సో ఆన్ అని వస్తుంది. ఓకే, దానికి ఒక ఎండింగ్ అంటూ ఉండదు. రేషనల్ నంబర్స్ డెఫినేషన్ చూసుకోండి. నంబర్స్ దట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ అ ఫ్రాక్షన్ లైక్ 1/2, 0.5 కదా, -3/4, 5. 5ని ఎలా రాయొచ్చు? 5/1 అని రాయొచ్చు p/q ఫామ్ అంటే. ఇర్రేషనల్ నంబర్స్ అంటే దట్ కెనాట్ బి రిటర్న్ యాజ్ అ ఫ్రాక్షన్ లైక్ √2, π. వీటిని మనం ఫ్రాక్షన్ వాల్యూస్లో రాయలేము, ఎగ్జాక్ట్ ఫ్రాక్షన్ వాల్యూస్లో. రియల్ నంబర్స్ ది డెఫినేషన్, దే ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. దే ఆర్ కాల్డ్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. దీన్ని మనము యూక్లిడ్స్ అల్గోరిథం కూడా అంటాం. సో ఇట్ ఈస్ బేసికల్లీ యూజ్డ్ టు అబ్టైన్ ద HCF ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. 3 స్టెప్స్ యూజ్ చేసుకుంటూ మనము HCF కనుక్కోవాలి. అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు C అండ్ D అనేటివి పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుందాం. ఫార్ములా ఏంటి? C = DQ + R. Q అంటే క్వెషంట్, R అంటే రిమైండర్. కండిషన్ ఏంటి రిమైండర్కి? రిమైండర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, బట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ D. D వచ్చేసి ఇక్కడ డివైజర్, C అనేది డివైడెంట్. సెకండ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇలా చేస్తాం మనం, HCF తీసి ఈ కండిషన్లో వేసినప్పుడు రిమైండర్ 0 ఉండాలి. 0 వచ్చేసింది అనుకోండి, డివైజర్ D ప్లేస్లో ఏదైతే ఉందో అది HCF అయిపోతుంది C అండ్ Dది. ఒకవేళ రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు మనము మళ్ళీ డివిజన్ లెమ్మా అనేది అప్లై చేయాలి. దేనికి? డివైజర్కి ఇంకా రిమైండర్కి, D ఇంకా Rకి. కంటిన్యూ ద ప్రాసెస్ టిల్ ద రిమైండర్ ఈజ్ 0. ద డివైజర్ ఎట్ దిస్ స్టేజ్, ఎప్పుడు రిమైండర్ 0 వచ్చేంత వరకు కంటిన్యూ చేసి అప్పుడు డివైజర్ని HCF కిందట కన్సిడర్ చేయాలి. దిస్ అల్గోరిథం వర్క్స్ బికాస్ HCF C, D = HCF D of R, where the symbol HCF of mn denotes the HCF of any 2 positive integers m and n. ఇది అల్గోరిథం ఎందుకు వర్క్ చేస్తుందంటే HCF ఆఫ్ C అండ్ D ఏవైతే మనం స్టార్టింగ్లో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నామో దానిది HCF, ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన రిమైండర్ ఇంకా డివైజర్ది HCF రెండు ఈక్వల్. ఆ కేసెస్లోనే ఈ అల్గోరిథం అనేది వర్క్ చేస్తుంది. దీన్ని మనం సింపుల్ ఒక ఎగ్జాంపుల్ త్రూ అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే HCF ట్రెడిషనల్ మెథడ్ అని ఉంది. అంటే HCF జనరల్గా మనం ఎలా కనుక్కుంటాం? 16 and 24 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెండుది HCF తీయాలంటే ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. అంటే 16ని ఏమేమి నంబర్స్తో డివైడ్ చేయొచ్చు? 1, 2, 4, 8, 16. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అయిపోయింది. 24ని ఏ నెంబర్తో డివైడ్ చేయొచ్చు? 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవన్నీ నంబర్స్తోని ఈ నంబర్ అనేది డివైడ్ అవుతుంది. వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 16 and 24కి రెండిట్లో ఏవైతే సేమ్ నంబర్స్ ఉన్నాయో అవి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏమేమి సేమ్ ఉన్నాయి? 1 ఉంది, 2, 4, 8. సో 4 కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా. ఇందులో ఏదైతే హయ్యెస్ట్ నంబర్ ఉంది, బిగ్గెస్ట్ నంబర్ ఉంది 8, అది వచ్చేసి HCF అవుతుంది. HCF అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 16 ఇంకా 24ది HCF ఏంటి? ఇక్కడ 8. కానీ ఈ మెథడ్ అనేది మనము లార్జ్ నెంబర్స్ ఉంటాయి కదా వాటికి యూజ్ చేయలేం.
ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ లార్జ్ నంబర్స్. ఆ కేసులో ఏం ఇంట్రొడ్యూస్ అయింది, ఇంకో మెథడ్ వచ్చింది. ఏంది, యూక్లిడ్స్ అల్గోరిథం. అదే ఇప్పుడు మీకు 10th స్టాండర్డ్లో ఉంది. సో యూక్లిడ్స్ అల్గోరిథం అనేది లార్జ్ నంబర్స్ ఉంటాయి కదా, వాటిది హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఈ మెథడ్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే 60 ఇంకా 100. ఇప్పుడు 60ది మీరు ఫ్యాక్టర్స్ రాయాలనుకోండి, ఎన్ని ఫ్యాక్టర్స్ రాస్తారు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ ఫ్యాక్టర్స్ రాయాలి రెండిటివి, మళ్ళీ అందులో కామన్ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవి రాసుకోవాలి, మళ్ళీ అందులో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, సో అందులో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ కిందట వస్తుంది. అదంతా ప్రాసెస్ లెంతీ కాబట్టి జస్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇందులో ఏం చేస్తాం మనము, ఈ 2 నంబర్స్ని రిపీటెడ్గా డివిజన్ చేయాలి. ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఎప్పటి వరకు, రిమైండర్ 0 వచ్చేంత వరకు రిపీటెడ్గా డివిజన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, బిగ్ నెంబర్ని మిడిల్లో డివైడెంట్ లెక్క వేసుకుంటాము. డివైజర్ వచ్చేసి స్మాల్ నెంబర్ని తీసుకోవాలి 60. సో 60 1 60, రిమైండర్ వచ్చేసి 40 మిగిలింది. మళ్ళీ డివైజర్ని డివైడెంట్ రూపంలో వేసుకుంటాము. తర్వాత 40 1 40, రిమైండర్ వచ్చేసి 20 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఉన్న 40 డివైజర్ ఇక్కడ డివైడెంట్ అవుతుంది. మళ్ళీ 20 2 40, రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది కదా, ఇక్కడికి స్టాప్ చేసేయండి హెచ్సిఎఫ్. ఇప్పుడు యూక్లిడ్స్ అల్గోరిథం వేయండి, అదే డివిజన్ ఇక్కడ స్టాప్ చేయండి. ఇక్కడ యూక్లిడ్స్ అల్గోరిథం ఫార్ములా వేసుకోండి, A = BQ + R. కండిషన్ ఏంటి, ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కండిషన్ ఏంటి, రిమైండర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 బట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ డివైజర్. A వచ్చేసి డివైడెంట్, B డివైజర్, Q క్వశ్చంట్, R రిమైండర్. ఇప్పుడు డివైడెంట్ ఫస్ట్ స్టెప్లో డివైడెంట్ వచ్చేసి 100 కదా, 100 వేసుకున్నాం. డివైజర్ ఏంటి, 60 వేసుకున్నాం. క్వశ్చంట్ ఏంటి, 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. రిమైండర్ వచ్చేసి 40, అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సిమిలర్గా నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే 0 వచ్చే వరకు రాయాలి. ఇది ఈ యూక్లిడ్స్ అల్గోరిథం అనేది 0 రిమైండర్ వచ్చేంత వరకు రాసుకుంటూ వెళ్ళాలి ఫార్ములాలో. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనకి డివైడ్ అండ్ డివైజర్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా, మళ్ళీ అవన్నీ చేంజ్డ్ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సెకండ్ కేసులో చూడండి, A అనేది 60 అయిపోయింది, B అనేది 40, Q అనేది 1, R అనేది 20, అవన్నీ అట్లా లాస్ట్ వరకు సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ 0 వచ్చేసింది కదా రిమైండర్, ఇక్కడ స్టాప్ చేసేయండి. ఇప్పుడు ఎప్పుడైతే రిమైండర్ అనేది 0 వచ్చిందో ఆ కేసులో డివైజర్ ఏముంది, డివైజర్ 20 ఉంది, అది హెచ్సిఎఫ్ అయిపోతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100 ఈజ్ 20. అంతే, ఈ ప్రాసెస్ ఏంది, డివిజన్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దానిలో డివైజర్ ఏముంది, 0 వచ్చినప్పుడు అది హెచ్సిఎఫ్ అయిపోతుంది. నోట్ పాయింట్ ఏంది, ద హెచ్సిఎఫ్ ఆఫ్ A and B ఈజ్ ద డివైజర్. హెచ్సిఎఫ్ ఆఫ్ A and B ఏమవుతుంది, ఈజ్ ద డివైజర్ ఎట్ ద స్టేజ్ వేర్ R ఈజ్ 0. రిమైండర్ 0 అయినప్పుడు అక్కడ డివైజర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్. సో ఇది యూక్లిడ్స్ అల్గోరిథం అనమాట, ఒక ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో మీకు రియల్ నెంబర్స్ ఇంట్రొడక్షన్ అవ్వనివ్వండి, యూక్లిడ్స్ అల్గోరిథం అవ్వనివ్వండి, ఇవన్నీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా. వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా రాబోయే పార్ట్స్లో మీకు డీటెయిల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే నేను అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.